దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనకి దేవుడిచ్చిన ఉన్నతమైన ఆలోచనలను బట్టి దేవుడు తలంచుకున్న ప్రతి తలంపు కూడా మనుషుల దగ్గరికి రావాలి అని, మనుషులు దానిని నెరవేర్చటానికి సిద్ధపడాలి అని దేవుడు ఎన్నో ఆశలతో ఎన్నో తలంపులతో దేవుడు మనుషుల పట్ల ఉన్నాడు అని బైబిల్ గ్రంథము మనకి చెబుతుంది. దేవుడు ప్రతి విషయాన్ని సున్నితంగా చెప్పాలనుకున్నప్పుడు, దేవుడు ప్రతి విషయాన్ని మనిషి దగ్గరికి తీసుకురావాలి అనుకున్నప్పుడు, మనిషి దాని గురించి ఆలోచించటానికి ఇంకా వెనక్కైపోతాడు. నా పిల్లలకి అంతా తెలియాలి అన్న సంకల్పము దేవుడిది. దేవుడి విషయాలు మాకేమొద్దు అన్నదే మానవుడిది. అందుకే దేవుడు పరిపాలించిన పరిపాలన మనం బైబిల్లో చూస్తున్నప్పుడు దేవుడు చాలా అద్భుతంగా పరిపాలించాడు. ఎందుకు అంటే, ఒక రాజకీయానికి నాంది పలికిన దేవుడు, ఒక రాజకీయం అంటే ఎలా ఉండాలి, రాజు ఎలా పరిపాలించాలి, నాయకుడు ఎలా ఉండాలి అని మొట్టమొదటి చాటి చెప్పినదే దేవుడు. ఈరోజు రాజకీయాలు సరిగ్గా పాలించటం రాక రాజకీయాలలో ఉంటున్న రాజరికులు లేకపోతే పాలకులు సరిగ్గా పాలించటం అనేది రాక ఈరోజు ఎన్నో అవకల పడుతున్నారు. ఎందుకంటే దేవుడు పాలించిన పాలన అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది మనకి, చాలా బ్రహ్మాండంగా. ఈరోజు పరిపాలన అనేది మనుషుల్లో చూస్తున్నప్పుడు, మనుషుల పరిపాలన ఈరోజు 5 సంవత్సరాలకే ఆగిపోద్ది, 10 సంవత్సరాలకే ఆగిపోద్ది. కానీ దేవుని పాలన లాంటి పాలన ఉంది అనుకోండి, దీర్ఘకాలం ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. అందుకే దేవుడు మనుషులని పరిపాలిస్తున్న సమయంలో ఏ విధంగా పరిపాలించాడో, ఆయన నాయకత్వం ఏ విధంగా ఉంది, ఆయన నాయకత్వం ఎలా వర్ధిల్లింది, ఆయన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు, ఇది మనకి చాలా అవసరమైన ఆలోచన ప్రియులారా. ఎందుకంటే ఈరోజు చూడండి, మన దేశంలో రాజకీయ నాయకులను ఒక్కసారి మనం దృష్టించగలిగితే, రాజకీయ నాయకుల్ని చూడగలిగితే, ఈరోజు ఉన్న నాయకుడు రేపుండు, రేపున్న నాయకుడు కనుమరుగైపోతుంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వాళ్ళు ప్రజల్ని పాలించే విధానము తెలియదు కాబట్టి, వాళ్ళకి ప్రజల్ని పాలించే విధానము తెలియదు. అందుకే రాజకీయ నాయకుడు తాను గద్దెనెక్కటానికి, తాను నాయకుడుగా నిలబడటానికి ఎన్నో కరెన్సీ ఖర్చు పెడుతుంటాడు, ఎంతో కరెన్సీ. నీ రాజకీయము, నీ పార్టీ నిలవాలి అంటే నువ్వు పెట్టవలసింది ఖర్చు కాదయ్యా, సేవ. నువ్వు ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకోవటానికి నువ్వు పెట్టవలసింది డబ్బు కాదు, మనిషి హృదయాన్ని ఆకర్షించుకోవాలి. ఎందుకంటే మనుషుల వైఖరి ఇంకా నీకు రాజకీయ నాయకులకి తెలీదు. మనుషుల మనస్తత్వము, మనుషుల ఆలోచనలు ఇంకా ఎవ్వడికి తెలియదండి. ఎందుకంటే మనుషులు ఏ విధంగా మారుతారో, మనుషులు ఏ విధంగా పల్టీ కొడతారో ఎవడికి తెలియదండి. చూడండి, మేమే గెలుస్తాము అనుకున్న వాళ్ళు తుక్కుగా ఓడిపోతారు, మేము ఓడిపోతామేమో అనుకున్న వాళ్ళు విజయం సాధిస్తారు. ఎందుకంటే ప్రజలు ఎవరిని పడితే వాళ్ళని అనుకుంటారు. ఎందుకు అంటే ప్రియులారా, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఒకటే చూస్తారు, మాకెవడు నోటిస్తే వాడికే మా ఓటు, ఎవడు మాకి నోటిస్తే వాడికే ఓటు అన్నట్లుగా ఈరోజు ప్రజల వైఖరి మనం చూస్తున్నాం.
అందుకే నాయకులు కూడా ఏం చేస్తారంటే ప్రజల్లోకి వెళుతుంటారు, ప్రజలకి మనీ ఆశ చూపిస్తుంటారు, డబ్బు ఆశ చూపించి ఓట్లు వేసుకుంటారు, చివరికి ప్రజల్ని పట్టించుకోకుండా ఉంటారు. ఎందుకు పట్టించుకోకుండా ఉంటారు అంటే తెలుసు, ప్రజలు ఓటు కోసము నోటుకి అమ్మబడిన వాళ్ళు, ప్రజలు నోటికి అమ్మబడిన వాళ్ళు, ఎటు నోటు వస్తే అటు వెళుతున్నారని రాజకీయ నాయకులకు కూడా తెలుసు. ఎటు నోటు ఉంటే అటే వెళతారు. అందుకే ఒకడు 500 ఇస్తే ఇంకొకడు 1000 రూపాయలు ఇస్తాడు. ప్రజలు నిజంగా ఏం చేస్తున్నారు అన్నది మనం చూస్తున్నప్పుడు దేవుని పాలన అనేది బైబిల్లో మనం చూడగలిగితే బైబిల్లో చాలా విచిత్రంగా మనకి కనిపిస్తుంటుంది. ఏంటి అంటే దేవుని పాలన ఐగుప్తు నుంచి కానానికి నడిపించటానికి ఇంచుమించు 20 నుంచి 25 లక్షల మంది బయలుదేరారు. 20 నుంచి 25 లక్షల మంది బయలుదేరారు. ఈ 25 లక్షల్ని దేవుడు పాలించటానికి, ఈ 25 లక్షల్ని దేవుడు పరిపాలించటానికి దేవుడి పాలన ఎలాగుందో ఒక్కసారి మనం బైబిల్లో నుంచి చూడగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు అంటే పాలన అంటే అలా ఉండాలి. మనుషుల పాలన కంటే దేవుని పాలన అద్భుతమైనది. మనిషి ఇంకొక పాలకుని కోరుకోకుండా దేవుణ్ణే కోరుకోవాలి అన్న ఆలోచన కూడా మనిషికి రావాలి. ఎందుకు అంటే దేవుడు పరిపాలించిన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా ప్రజలకి ఏం అవసరమో దాన్ని దేవుడు గుర్తించాడు. ప్రజలకి ఏం అవసరం, ప్రజలు మన వైపు ఉండాలి అంటే ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి అని దేవుడు బాగా వారి అంతరంగమును ఎరిగిన దేవుడు వారిని 40 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడాడు. ఎందుకు అంటే పాలన, ఒక మంచి పాలన అందించింది దేవుడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలులకి ఒక మంచి పాలన అందించాడు ఆయన. ఆ పాలన ఏంటి అంటే ఇశ్రాయేలులను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అని మనకి ఎన్నో మాటలు బైబిల్లో గుర్తుకొస్తున్నాయి. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, కాపాడే దేవుడు, పాలించే దేవుడు, ప్రజలపైన నాయకుడు, న్యాయాధిపతి, సర్వశక్తిమంతుడు. చూసారా, ఒక ప్రజల్ని పరిపాలించటానికి ఉండవలసింది డబ్బు కాదు, ఉండవలసింది ఏంటో తెలుసా? శక్తి, జ్ఞానము, ఆలోచన, ఇవన్నీ ఉండాలి ప్రజల్ని పరిపాలించటానికి. చూసారా, డబ్బుతోనే ప్రజల్ని పరిపాలిస్తున్నాము అంటే సరిపోదు. ఎందుకంటే మనిషి డబ్బులు తీసుకొని ఇంకొకడికి ఓటేస్తాడు. నీ దగ్గర తీసుకుంటాడు, వాడి దగ్గర తీసుకుంటాడు. ఎవడికి ఓటేస్తాడో ఎవడికి తెలియదు. అందుకే దేవుని పాలన ఒక్కసారి ఈరోజు నేటి పాలకులందరూ కూడా ఈరోజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కానివ్వండి, మరి సమాజాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకు కానివ్వండి, ఈరోజు ఒక్కసారి దేవుడు ఎలా పరిపాలించాడు అని మనం నేర్చుకోవాలి. దేవుడు ఎలా పరిపాలించాడు, 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఎలా పరిపాలించాడు అంటే ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా కాపాడాడు. కొనుకడు, నిద్రపోడు. ఎందుకంటే ప్రజల్ని పరిపాలించటం అనేది చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి. అందుకే ఆయన పాలన ఎలా జరిగిందో ఒక్కసారి గ్రంథాన్ని మనం చదువుకుందాం. చాలా మంచి మాట. ద్వితీయోపదేశకాండం ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యములో, సిటీలో కాదు, సౌకర్యాలు ఉన్న చోట కాదు, సౌకర్యాలు లేని చోట, ఎడారిలో మృగాలున్న చోట, చీడు పురుగులున్న చోట, విష సర్పాలున్న చోట ఎలా పరిపాలించాడో ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము
29వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుని పాలన ఎలా ఉంది, దేవుడు పాలించిన విధానం ఎలా ఉంది మనం చూడగలిగితే 5వ వచనం, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని. మీరేం తెలుసుకోవాలంట? నేనే మీ దేవుడని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేనే మీ దేవుడు, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీరు తెలుసుకోవాలి అని దేవుడు ఏం చేశాడంట? అరణ్యములోకి తీసుకెళ్ళాడంట. ఏమిటి? అరణ్యములో ఏమన్నా రోడ్లు బాగుంటాయా? అరణ్యములు ఏమన్నా సౌకర్యాలు ఉంటాయా? అరణ్యములు ఏమన్నా తినటానికి ఉంటాయా? అరణ్యములు ఏమన్నా తాగటానికి ఉంటాయా? ఏమి ఉండవు. చెట్లు, ఎడారిలు, విషసర్పాలు, పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు తప్ప ఏముండవండి. అలాంటి మార్గం గుండా వారిని తీసుకెళ్ళాడు. అలాంటి మార్గం గుండా తీసుకెళ్ళి ఏమంటున్నాడు అంటే, 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములు నడిపించి తిని, మీ బట్టలు మీ వంటి మీద పాతగిల్లలేదు. అబ్బా, ఏ మాట అండి, మీరు ఆలోచించండి. మీ బట్టలు మీ వంటి మీద పాతగిల్లలేదు. మీ బట్టలు కూడా, మీరు వేసుకున్న డ్రెస్సు కూడా మాసిపోలేదు అంటున్నాడు. మీ వంటి మీద వేసుకున్న బట్టలు కూడా మాసిపోలేదు అంటే ఏం పాలించాడు దేవుడు, మీరు ఆలోచించండి. ఏం పరిపాలించాడు, ఎంత అద్భుతమైన పరిపాలన అందించాడు దేవుడు ఆ రోజు. 40 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన ఈరోజు ప్రపంచం నేర్చుకోవటానికి దేవుడు ముందే చూపించిన పరిపాలన. ఒంటి మీద బట్టలు కూడా పాతగిల్లలేదు. మీ చెప్పులు మీ కాళ్ళకు పాతగిల్లలేదు. మీ చెప్పులు కూడా అరిగిపోలేదు అంటున్నాడు. మీ చెప్పులు కూడా పాతగిల్లలేదు. మీరు వేసుకున్న డ్రెస్సు పాతగిల్లలేదు, మీరు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు అంటే ఇది అండి దేవుని పాలన అంటే. ఇది దేవుడి పాలన అంటే. ఈరోజు చూడండి, సీఎం భయపడుతున్నాడు, పిఎం భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? అమ్మో, నా పాలన ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పటి వరకు ఉంటుందో, ప్రజలు నెక్స్ట్ నన్ను ఎన్నుకుంటారా లేదా అని ముందుగా కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తన వైపుకు లాక్కుంటున్నాడు. కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఎందుకు అంటే, నాకు మళ్ళీ ఓటు వేయాలి, మళ్ళీ నేనే సీఎంగా ఉండాలి, మళ్ళీ నేనే పిఎంగా ఉండాలి. చూసారా? నోటిస్తున్నాడు, ఓటుని ఆశిస్తున్నాడు. దేవుడు అలాంటివాడు కాదు ప్రియులారా. దేవుడు అలాంటివాడు కాదు. దేవుని పరిపాలన చాలా చక్కగా ఉంటుంది. దేవుని పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే, ఆయన నోటిచ్చేవాడు కాదు, ఆయన పరిపాలించేవాడు. ఆయన నీళ్ళిచ్చేవాడు, ఆయన దాహం ఇచ్చేవాడు, ఆయన మరి భోజనం పెట్టేవాడు, అన్ని రకాలుగా సహాయం చేసేవాడు. ఆయన అన్ని రకాలుగా సహాయం చేసేవాడు. ఏం తక్కువ చేశాడంటే, ఆకలేసినప్పుడల్లా మన్నాని కురిపించాడు, దాహం వేసినప్పుడల్లా బండలో నుంచి నీళ్లను రప్పించాడు. అవసరమైతే మేఘ స్తంభాలను నిలబెట్టాడు, అగ్ని స్తంభాలను నిలబెట్టాడు. ఇటు చలి ఉండకుండా, ఇటు ఎండు ఉండకుండా, ఏమి ఉండకుండా దేవుడు 40 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేశాడు అంటే నిజంగా ఆ పాలన ఈరోజు మనుషుల్లో ఎవరిలోనైనా కనిపిస్తుందా? చూడండి, అలాంటి పాలన ఈరోజు ఎవరిలోనైనా కనిపిస్తుందా? కనిపించటం లేదండి. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడు నేను ఎలాగైతే పరిపాలించానో అలాగే పరిపాలించాలి నాయకులైన వాళ్ళు అనుకుంటాడు. అలాగే పరిపాలించాలి. నేను ఎలాగైతే పరిపాలించానో, నా పాలన ఎలాగైతే ఉందో జనాలు కూడా ప్రజల్ని అలాగే పరిపాలించాలనుకుంటున్నాడు దేవుడు కూడా. కానీ మనుషులు ఎలాంటి వారంటే ప్రియులారా, మనుషులు ఎలాంటి వారంటే వంకర మార్గాల్లో వెళ్ళేవారు, వంకర మార్గములు నడిచేవాళ్ళు. సరి అయిన మార్గములు, సక్రమైన మార్గములో నడిపించటానికి వెళితే మనుషులు వంకర మార్గాన్ని ఎంచుకుంటారు. ఎప్పుడు కూడా మీరు చూడండి, ఎప్పుడు కూడా
మంచి నాయకుడిని ఎంచుకోవటానికి మనిషి దగ్గర జ్ఞానం లేదు. మంచి నాయకుడిని ఎంచుకోవటానికి మనిషి దగ్గర జ్ఞానం లేదు. ఎవరిని పడితే వాళ్ళు ఎంచుకుంటారు. ఏ నాయకుడైతే మనకి నోటిచ్చాడో అదే నాయకుడు మనల్ని పరిపాలిస్తూ మనల్ని పీక్కు తింటాడు ప్రియులారా. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో సరి అయిన పర్సన్ని ఎంచుకోవాలి. ఓటు వేసేటప్పుడు సరి అయిన పర్సన్, ఎవరు మమ్మల్ని పాలిస్తారు, ఎవరు మా అక్కరలు తీరుస్తారు, ఎవరు మమ్మల్ని బాగు చూసుకుంటారు అని మనుషులు సరి అయిన వాళ్ళని ఎంచుకోవాలి. కానీ దేవుని పాలన చాలా అద్భుతమైన పాలన. దేవుని పరిపాలన 40 సంవత్సరాలు చాలా అద్భుతమైన పాలన. కానీ ప్రజలు ఏమనుకున్నారంట తెలుసా? మాకు దేవుని పాలన వద్దు అనుకున్నారంట. మాకు దేవుని పాలన వద్దు, మాకు దేవుడు అవసరం లేదు. ఇదిగో ప్రదేశాలు చుట్టూ కూడా అందరూ రాజులు ఉన్నారు, మాకేంటి దేవుడున్నాడు, మాకు దేవుడు అవసరం లేదు, మాకు రాజు కావాలి, మాకు దేవుడు అవసరం లేదు, మాకు రాజు కావాలి అని నిజంగా సమూయేలు గారిని కంగారు పెట్టేశారంట. అప్పుడు సమూయేలు గారు బాధపడుతున్నాడంట. ఏంటి దేవుని పాలన వద్దనుకుంటున్నారు జనాలు, దేవుని పాలన తృణీకరిస్తున్నారు అని సమూయేలు బాధపడ్డాడంట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో ఇంత చక్కగా పరిపాలించిన దేవుని పాలనను వద్దనుకున్న వీళ్ళు చూడండి ఏం మాట్లాడుతున్నారు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. మాకు న్యాయం తీర్చటానికి, మాకు న్యాయం జరిగించటానికి, మమ్మల్ని పాలించటానికి మాకు ఒక రాజు కావాలి అని సమూయేలుతో అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట. సమూయేలుకి అది మంచిగా అనిపించలేదంట, అది బాగా అనిపించలేదు. సర్వోన్నతుడు దేవుని పాలన వద్దనుకుంటున్న వీళ్ళు, సర్వోన్నతుని దేవుని పరిపాలనను వద్దనుకుంటున్న వీళ్ళు మాకు రాజు కావాలంటున్నారేంటి అని దేవుడికి ప్రార్థన చేశాడంట. ప్రభువా, వీళ్ళు పరిస్థితి ఏంటి? అరణ్యములో 40 సంవత్సరాలు నీవు పరిపాలించిన పరిపాలన మర్చిపోయారు నాయన, వాళ్ళు మర్చిపోయారు, నిన్నే వద్దనుకుంటున్నారు, నీ పాలన వద్దనుకుంటున్నారు అని సమూయేలు దేవుడికి ప్రార్థన చేశాడంట. ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను, యెహోవాకు ప్రార్థన చేశాడంట. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమను ఏలుకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సమూయేలు, వాళ్ళు విసర్జించింది నిన్ను కాదయ్యా, వాళ్ళు నన్ను విసర్జించారు. నా పాలన వద్దనుకున్నారు, నన్నే విసర్జించారు. చూసారా, ఆ రోజు దేవుణ్ణే వద్దనుకున్నారంటే ఈరోజు నాయకుల్ని ఎలా ఉంటారు? నాయకుల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి. ఈరోజు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. నాయకులేమో కోట్ల ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేయాలి అని ఎన్నో ఆశలతో బయటకు వస్తున్నప్పుడు ఈ ప్రజలు మాత్రం ఎవరిని గెలిపించుకుంటున్నారో, ఎవరికి ఓటేస్తున్నారో ఎవరికి తెలియదండి. అందుకే ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు కూడా కంగారైపోతుంటారు. మొన్నటి రోజు ఎలక్షన్లో వైసీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే, అందరికంటే ఎక్కువ సీట్లు నాకే వస్తాయి, ఈసారి 170 సీట్లు 150 సీట్ల కంటే ఎక్కువ మాకే వస్తాయి అని ఎంతో ధైర్యంగా ఉన్నాడు. చివరికి ఎన్నొచ్చాయో మీకు తెలుసు. చంద్రబాబు ఓడిపోతాడు అనుకున్నారు జనమంతా. జగన్ మళ్ళీ వస్తాడు అనుకున్నారు జనమంతా. కానీ జనమే ఎవరిని తీసుకొచ్చారు, ఎవరిని వెనక్కి తట్టారు, ఎవరిని వెనక్కి నెట్టారు, ఎవరిని ముందుకు తీసుకొచ్చారో మనకు బాగా తెలుసు.
అందుకే జనాలు ఏమనుకుంటున్నారంట, దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు వద్దనుకుంటున్నది నిన్ను కాదయ్యా, నన్నే వద్దనుకుంటున్నారు, నన్నే వద్దనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినట్లు నీవు చెయ్యి. వాళ్ళు రాజు కావాలనుకుంటున్నాడు కదా, వాళ్ళు రాజు కావాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళకి రాజునే ఏర్పాటు చెయ్యి అని సౌలును రాజుగా చేశాడు. సౌలుని రాజుగా చేసినప్పుడు సౌలు రాజ్యపాలన బాగలేదు, దేవుడికి నచ్చలేదు. దేవుడికి నచ్చలేదు కాబట్టి ఆయన వైఖరి దేవుడికి నచ్చలేదు, ఆయన పాలన దేవుడికి నచ్చలేదు. 40 సంవత్సరాలు పరిపాలించాడు, అయినా దేవుడికి నచ్చలేదు. కానీ దేవుడు మళ్ళీ ఒక రాజును ఎంచుకున్నాడు, ఆయనే దావీదు గారు. చూసారా, మళ్ళీ ఒక రాజును ఎంచుకున్నాడు, ఆయన దావీదు గారు. కానీ దావీదు గారి పాలన దేవుడికి బాగా నచ్చింది. ఎంతగా నచ్చింది అంటే సౌలుని తొలగించి దావీదుని ఎంచుకున్నాడంట. యెషయి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అపోస్తల కార్యములో ఉంటుంది. దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. చూసారా, ఒక రాజు ఎలా ఉండాలంట, రాజు పరిపాలిస్తున్న రాజు ప్రజల్ని పరిపాలిస్తున్న ఆ పరిపాలనలో కూడా దేవుడు ఉద్దేశం ఉండాలంట. పరిపాలనలో కూడా దేవుడి ఉద్దేశం ఉండాలి. ఇంకపోతే ఒక పరిపాలకుడు ఎలా ఉండాలంటే జ్ఞానవంతుడై ఉండాలి, దేవుని వాక్యము తెలిసిన వాడై ఉండాలి. అందుకే దివారాత్రులు బైబిల్ని దావీదు ఏం చేశాడు, దివారాత్రులు ధ్యానించాడంట. ప్రజల్ని ఎలా పరిపాలించాలి, దేవుడు ప్రజల పట్ల ఏం ఆశిస్తున్నాడు, ప్రజల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ప్రజలు ఎలా ఉండాలి అని ప్రజల గురించి తెలుసుకోవటానికి దివారాత్రులు దేవుడు దావీదు గారు బైబిల్ని ధ్యానించాడంట. అప్పుడే కదా మంచి పాలన అందించాడు. 40 సంవత్సరాలు దేవుడు ప్రజలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. 40 సంవత్సరాలు సౌలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు దావీదు పరిపాలించాడు. 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలించాడు. చూడండి, 40. ఎందుకంటే దేవుడు ముందు పాలించాడు. ఇదిగో మనుషుల్ని పాలిస్తే వాళ్ళ బట్టలు కూడా అరిగిపోకూడదు, వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోకూడదు, వాళ్ళ బట్టలు పాతగెళ్ళకూడదు. నేను ఎంత మంచి పాలన అందించాడు, కానీ ప్రజలు నన్ను వద్దనుకున్నారు, అయినా పర్వాలేదు, వాళ్ళకి మంచి రాజును అందించాలని దేవుడి ఆలోచన దావీదును అందించాడు, సొలొమోనును అందించాడు. సొలొమోను తర్వాత రాజ్యాలు 2 భాగాలుగా మారిపోయాయి. సొలొమోను తర్వాత రాజ్యాలు 2 భాగాలుగా మారిపోయి దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏ ఒక్క రాజు కూడా దావీదులా ప్రవర్తించలేదు. ఏ ఒక్క రాజు కూడా దావీదులా ప్రవర్తించలేదు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. ప్రియులారా, 2 భాగాలు అయిపోయిన తర్వాత భిన్నంగా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశారు. దేవుణ్ణి బాధపెట్టే కార్యక్రమాలు చేశారు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు ఏ రాజు చేయలేదండి. అందుకే యేసుక్రీస్తు వారు రాజుగా రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వారు పరిపాలకుడుగా, కాపరిగా రావాల్సి వచ్చింది. అందుకే ఈరోజు మన కాపరి, మన పాలకుడు, మన రాజు యేసుక్రీస్తు వారు. ప్రియులారా, అందుకే ప్రజలు బాగుండాలి అంటే నాయకుడు బాగుండాలి. నాయకుడు బాగుండాలంటే ఆ నాయకుడు దేవుని లక్షణాలు కలిగి ఉండాలి. దేవుడి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే ప్రజల్ని చక్కగా దేవుడి వైపుకు మళ్ళిస్తాడు, చక్కటి పరిపాలన అందిస్తాడు, ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. అలాంటి పాలన ప్రపంచంలో జరగాలని దేవుడికి ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.